సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఆల్మిక్స్ కేక్ బకెట్లో పోసిన తర్వాత చూడండి ఇలా ఫెర్మెంటేషన్ అయిపోయి మొత్తం అంతా కూడా ఇలా నురుగు వచ్చేసింది, చూసారా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరావణలతో మర్చిపోయినా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. గార్డెన్లో ఇవాళ చిన్న హార్వెస్ట్ ఉందండి. వంకాయలు అవి ఉన్నాయి. ఇంకా రీసెంట్గా వర్షం పడింది, మొక్కలు ఎలా ఉన్నాయి అండ్ మొక్కలకి ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. ఇవాళ ఆల్మిక్స్ కేక్ అనేది నానబెట్టి ఉంచాను. సో అది మొక్కలకి ఇస్తున్నాను అనమాట. ఆ వీడియో ఇవాళ మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఒకసారి మా ఫ్లవర్ ప్లాంట్స్, ముఖ్యంగా గుండు మల్లె చెట్లు ఎలా ఉన్నాయో చూద్దాము. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి, అసలు భలే ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయి అంటే అసలు విరబూస్తున్నాయి, మొక్క నిండుగా వచ్చాయి. ప్రతి కుండీలో కూడా చాలా చక్కగా వచ్చాయి. మంచి రిజల్ట్ అయితే ఈసారి చాలా బాగుంది మొక్కలకి. ముఖ్యంగా ఏంటంటే మనం గుండు మల్లె పూలు ఎప్పుడు కూడా మల్లె మొక్కల్ని మనము సీజన్ రాగానే మొత్తం ఆకులన్నీ కూడా తీసివేసేయాలి. తీసేసి మనము ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే కనుక అవి గుబురుగా పెరిగి ప్రతి కొమ్మకి కూడా చక్కగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఒక్కొక్క బంచ్ మనం చూస్తే కనుక ఇటు చూడండి, అసలు ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో అంత బాగా ముద్దుగా వస్తున్నాయి అన్నమాట ప్రతి మొక్కకి కూడా. సో అంటుకట్టిన మొక్కలు కదా ఇవి, మనము మంచి మొక్కలు తెచ్చుకోవాలి. అంటుకట్టిన మొక్కలు కూడా చిన్న ఉన్నప్పుడే ఫ్లవర్స్ వచ్చేటటువంటివి నర్సరీలో ఇస్తారు. సో అలాంటి మొక్కలు తెచ్చుకున్నా కూడా చిన్న చిన్న మొక్కలకి చక్కగా ఇలాగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో అది. దీంతోపాటు మా దగ్గర కొన్ని ఫెర్టిలైజర్స్ ఉంటాయండి. ఆల్మిక్స్ కేక్, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజరు, అలాగే మా దగ్గర హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. మంచి న్యాచురల్ ఫార్మింగ్ కాంబో ప్యాక్స్ ఉంటాయి, అందులో బయో ఫెర్టిలైజర్స్ కూడా ఉంటాయండి. మీకు ఏమైనా కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinatural.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. చాలా ఇప్పుడు మనం చిన్న హార్వెస్ట్ ఉంది, హార్వెస్ట్ చేసి నేను నానబెట్టినటువంటి ఆల్మిక్స్ కేక్ ఎలా ఉంది, దాన్ని నేను మొక్కలకి ఎలా ఇస్తున్నానో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ముందుగా వంకాయలండి. వంకాయ మొక్కలు మనం ఒక్కసారి పెడితే చాలు, ఎప్పటికీ అవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ పొడుగు వంకాయలు అయితే చాలా చక్కగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఇవైతే మనం అసలు ఒక మొక్క పెడితే చాలు విపరీతమైన క్రాప్ వస్తుంది. ఇలా చిన్న చిన్న లేతవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్. జస్ట్ మనము ఇవి నూనెలో వేయించి కూరకారం చల్లుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ చెట్టుకు కూడా ఉన్నాయి. సో ఇవన్నమాట. అండ్ మేము పెట్టిన మొక్కలన్నీ కూడా బాగానే తేరుకున్నాయండి. ఈసారి కొంచెం వర్షం పడ్డ తర్వాత కొద్దిగా పురుగు గార్డెన్లో కనిపిస్తుంది. అన్ని మొక్కలకి బాగా హోల్స్ పడుతున్నాయి. ఇదిగోండి, ఇదైతే మొక్క చాలా ఓల్డ్ ప్లాంట్ ఇది. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అంటే ఇందులో ఎక్కువ కండ బాగుంటుంది అన్నమాట. సన్నగా ఉండవు, కొంచెం దొడ్డుగా వస్తాయి ఇవి. ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇక్కడ ఏమో ఒకటి ముదిరిపోయిందండి. ఇదిగోండి, తీసేయాలి ముదిరిపోయినవి. అలాగే చిక్కుడు పూత వచ్చింది బాగా.
చూడండి చెట్టు చిక్కుడు ఇది పూత వచ్చింది, కానీ ఇదిగోండి పెయిన్ బంక బాగా ఉంది దానికి. రండి, ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి. హార్వెస్ట్ అయిపోయాక నేను కలిపిన ఆల్ మిక్స్ కేక్ ఇస్తాను. ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ కిందకి వెళ్ళిపోయినాయి. చూడకపోతే మనం హార్వెస్ట్ చేయకపోతే ముద్రిపోతాయి బాగా. ఇదేమో గ్రీన్ వంకాయలు. ఇది ఇక్కడ కూడా ఒకటి ఉన్నాయి, కానీ ఇంకా పెరగాలి. ఇది కొంచెం లేతగా ఉన్నాయి కదా, తీసేసుకున్నాను. అలాగే ఇక్కడ కాయ ఉంది, ఇదిగోండి. ఇవన్నీ కూడా వంకాయలండి. ఇక్కడ చెట్టు చిక్కుడు ఉన్నాయి, చెట్టు చిక్కుడు బాగానే వచ్చాయి. మనం వంకాయ కర్రీలో కూడా ఇలా కొన్నే ఉన్నాయనుకోండి చిక్కుళ్ళు వేసేసుకోవచ్చు అన్నమాట. మొన్న పెట్టిన మొక్కలన్నీ ఇప్పుడు సమ్మర్కి క్రాప్కి వస్తున్నాయి అన్నమాట. ఇవేమో ఓల్డ్ ప్లాంట్స్, ముందు పెట్టిన మొక్కలు. చెట్టు చిక్కుడు, ఆల్ టైమ్ చిక్కుడు, ఇవన్నీ కూడా సంవత్సరం అంతా వస్తూనే ఉంటాయి. మనము వాటరింగ్ చూసుకొని ఎండిపోకుండా ఇవ్వాలి. చూడండి ఇవి అయిపోతున్నాయి, మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చింది. ఇక్కడ ఉన్నాయి అన్నీ, ఈ లైన్లో ఉన్నవన్నీ తీసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఏం లేవు. ఇవి వచ్చేసి గ్రీన్ వంకాయలు, ఇదిగోండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి కూడా బాగుంటాయండి టేస్ట్. వంకాయలు మనం టమాటా వేసి చేస్తే చాలా బాగుంటుంది కర్రీ. ఇవన్నమాట. సో ఇక్కడ కూడా మనకు కొన్ని వంకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఇంకా మనం రండి నాతో పాటు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ మొక్కకైతే ఎప్పుడు వస్తూనే ఉంటాయండి చక్కగా. ఇక ఈ వంకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి చెట్టుకు వచ్చినవి అయితే మాత్రం. ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఇది ఇవైతే మట్టిలో పడిపోయింది. ఇవన్నీ వంకాయలే. అండ్ ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. మేము మొక్కలన్నీ తీసేసి మళ్ళీ పెట్టాము. సో ఇవన్నీ పాత మొక్కలు అన్నమాట. చూడండి ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి, ఇది చారల వంకాయ. ఇదిగోండి చారల వంకాయ.
ఒకటే మొక్క పెట్టాం కదా, మంచిగా ఎక్కువ కాయలు వస్తున్నాయి దీనికి. చూడండి ఇక్కడ చాలా వంకాయలు ఉన్నాయి. ఇది ఫస్ట్ క్రాప్ అన్నమాట ఈ మొక్కలకి. ఇది బాగా వచ్చాయి వంకాయలు. సరే ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి, తీసుకుందాం. ఇదిగోండి. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఇవాళ వంకాయ హార్వెస్ట్ అని చెప్పాలి. చాలా వంకాయలు ఉన్నాయి. అన్నీ తీసుకుంటూ వెళ్ళడం. ఇక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో, మట్టిలో పడిపోయింది, ఇది ఖరాబ్ అయింది. ఇక్కడ గ్రీన్ వంకాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవైతే చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి, టేస్ట్ ఉంటాయి బాగా. ఇక్కడ గ్రీన్ వంకాయలు చిన్నగా ఉన్నాయి, అయినా కట్ చేస్తున్నాను. లేతగా ఉంటాయి అన్నమాట. కరివేపాకు కూడా తీసుకున్నా మా చెట్టుది. ఇది క్లౌ బీన్స్ అండి. ఎంత తీసేసినా ఈ మొక్క వస్తూనే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఎప్పుడు దాన్ని పెరగనివ్వను. అన్ని మొక్కలు తీసాను, అయినా కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఖచ్చితంగా ఈ కుండీల్లో అయితే వస్తూనే ఉంటుంది. చూడండి ఎంత పెద్ద కాయలు వచ్చాయి. ఇక్కడ వేద్దాం. ఆల్మోస్ట్ ఇవాళ మా గార్డెన్లో వంకాయ హార్వెస్ట్ అయినండి. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, కానీ ఇక్కడ ఒక చార్ల వంకాయ ఉంది, మంచి మంచి సైజులో వచ్చింది, మంచి కాయ అయితే వచ్చింది. అక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని, ఇక్కడ కొన్ని ఉన్నాయండి. ఈ మొక్క కొంచెం బాగా హైట్ పెరిగే కొద్దీ బాగా వస్తున్నాయి కాయలు. ఎండ తగలదన్నమాట, కిందికి ఉంటుంది కదా ఇది టబ్బు, అందుకని కొంచెం చూడండి ఇట్లా కింద నుంచి చూస్తే వంకాయలు ఎన్నెన్ని వస్తున్నాయి. మొక్కకైతే కొంచెం ముళ్ళు కూడా ఉన్నాయి. దీనికి చూద్దాం. వస్తున్నాయి నేతి బీరకాయలు, డ్రమ్ములో వేసాను. ఇవ్వండి, ఇక్కడ కూడా ఉంది ఒకటి, ఇక్కడ ఉంది ఒకటి, అక్కడ ఉంది, కానీ అది పెరిగిందా లేదా తెలియదు, కానీ కట్ చేద్దాం. అలాగే ఇక్కడ ఒక జామకాయ కూడా ఉంది చక్కగా. ఇవ్వండి, మంచి జామకాయ కూడా దొరికింది. సో ఇది ఇవాళ హార్వెస్ట్. చాలా వంకాయలు వచ్చాయండి. యాక్చువల్గా కరివేపాకు తీస్తే మనకు కనబడుతుంది. చూడండి, దీని నిండా రకరకాల వంకాయలు అయితే నేను హార్వెస్ట్ చేసిన మన చిన్న గార్డెన్లో
మనకు కావాల్సిన కూరగాయలు చక్కగా మనం ఇలా కుండీల్లోనే పండించుకొని తీసుకోవచ్చు. అండ్ ఆకుకూరలు కూడా చాలా చక్కగా పండించుకోవచ్చు. ఈరోజు హార్వెస్ట్ ఇదే. తర్వాత ఆల్మిక్స్ కేక్ కలిపి పెట్టాను, నేను ఒకసారి మీకు చూపిస్తాను. అదంతా ఇప్పుడు గార్డెన్లో అన్ని మొక్కలకి పోసి వెళ్తాము. ఓకే, ఇది అనమాట. బాగుందా హార్వెస్ట్? అలాగే ఒక్కసారి ఇప్పుడు సాయంత్రం అయింది కదా, మా మల్లెపూలన్నీ ఇలా విచ్చుకుంటూ ఉన్నాయండి. ఇప్పుడు మీకు బాగా విజువల్ అని కనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బాగా వచ్చాయి. అసలు భలే మల్లెపూల వాసన వస్తుంది. మా గార్డెన్ అంతా సువాసనే ఉంది, మల్లెపూల భరితం అయిపోయింది అనమాట. చాలా బాగుంది కదా. సో అదనమాట, నేను ఇప్పుడు మీకు ఆల్మిక్స్ కేక్ ఒకసారి చూపిస్తాను కలిపింది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఆల్మిక్స్ కేక్ బకెట్లో పోసిన తర్వాత చూడండి ఇలా ఫెర్మెంటేషన్ అయిపోయి మొత్తం అంతా కూడా ఇలా నురుగు వచ్చేసింది, చూసారా? ఇలా మనం ఓవర్ నైట్ సోకింగ్ చేస్తే కనుక చక్కగా ఇలా చూడండి ఇలా ఫెర్మెంటేషన్ అవుతుంది. ఇది నిండుగా ఉంది. ఇప్పుడు ఇది చక్కగా నేను డైల్యూట్ చేయాలండి, వాటర్ తోటి డైల్యూట్ చేసి ఇది మొక్కలకి ఇస్తాను. మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందండి. ఇది ఏంటంటే మంచి ఎన్పీకే ఉంటుంది కదా, రిచ్ ఎన్పీకే ఉంటుంది. మొక్కకు కావాల్సిన, వేర్లకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి కాయ సైజు కానీ మొక్కలు పెరగడం కానీ చాలా చక్కగా పెరుగుతాయి అన్నమాట. సో ఇది మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే కనుక నేను పంపిస్తాను, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి కూడా మీరు ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దామండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.